ఇంత కర్రగున్నవేందిరా? నీ పక్కకు మసిబొగ్గును పెడితే అదే నీకంటే తెల్లగా కనిపించేటట్టుంది. చీచి! అమ్మా, దేవుడు ఒక్కొక్కసారి భలే గమ్మత్తి చేస్తాడమ్మా. ఏం చేశాడే? గా భోగన్ రంగసాని ఇంట్లో ఎవతో దిక్కు మొక్కు లేని అనాథకు ఇంతకు ముందే కాన్పు చేసొచ్చినమ్మా. దానికి నీ లెక్కనే కొడుకు పుట్టిండు. కానీ ఆ పోరడు ఎంత సక్కదనంగా ఉండో తెలుసా అమ్మా? ఇన్ని కాన్పులు చేసిన నాకే ఆ పోరగాన్ని ఎత్తుకొచ్చుకోవాలని బుద్ధి పుట్టింది. ఇక నువ్వు చూస్తే మారానివి, నీ కడుపులనేమో ఇసొంటి కొడుకు పుట్టిండు. ఆ పోరడు అంత బాగున్నాడే? ఏం చెప్పాలమ్మా, చూడనీకి కండ్లు, చెప్పనీకి మాటలు చాలే. ఆడు నీలాంటి రాణుల కడుపులో పుట్టాల్సినోడమ్మా. కొండమ్మా, ఇట్లా రాయే. ధనముకాశపడి కొండమ్మ సంటి పోరల్ని మార్చేసి మైనావతి కన్న కొడుకును రాణి ఒడిలోన పడవేసి ధనము తీసుకొని కొండమ్మ తన ఇంటికి తానెల్లంగా తన పక్కలో ఉన్న బాలుణ్ణి చూసి మైనావతి మురిసిపోయింది. కాలమాడుతున్న వింత నాటకంతో కొడుకులు కన్న తల్లులకు దూరమై పెరుగుతున్నారు. ధనముకాశపడి కొండమ్మ సంటి పోరల్ని మార్చేసి మైనావతి కన్న కొడుకును రాణి ఒడిలోన పడవేసే. రాణి లీలావతి కనని కొడుకుకు ముత్యపు సింగనే పేరును పెట్టుకొని మురిపెంగా తాను పెంచుకుంటూ ఉన్నది. ఇంతింత పోరడు పెద్దోడైతూ అన్ని విద్యల్ని నేర్చుకొని 16 యువకుడై వీరుడిగా తానెదిగిండు. భోగమోళ్ళింట్లా పనులే చేస్తూ మైనావతి రాణి కొడుకునే తన పనులలో ఆసరగా వాడుకుంటూ ఉన్నది. లీలావతి, ఏమిటి ప్రభు ఇలా వచ్చారు? ఏమీ లేదు లీలావతి, మన ముత్యపు సింగు యుక్త వయసుకు వచ్చింది. అన్ని విద్యల్లో ఆరితేరి ప్రయోజకుడయ్యింది. అందుకే ఇక ఆలస్యం చేయకుండా బాబుకు వివాహం జరిపించి ఈ రాజ్యానికి పట్టాభిషిక్తుని చేద్దామనుకుంటున్నాను. నీవేమంటావు లీలావతి? ఇంత శుభవార్త చెప్పాక కాదంటానా ప్రభు? మీ ఇష్టమే నా ఇష్టం. సరే లీలావతి, మరి నేను వేద పండితుల్ని పిలిపించి ముత్యపు సింగు గ్రహ బలాలను తెలుసుకుంటాను. అయ్యో మైనావతి, ఎటు వెళ్ళిపోయావో ఏమైపోయావో. అయ్యో మైనావతి, ఎటు వెళ్ళిపోయావో ఏమైపోయావో. నా రాక కొరకు నువ్వెదురు చూస్తుంటావని ఆశతో మన ఇంటి తలుపునే తడితే
అయ్యో మైనావతి మా అమ్మ పెట్టేటి బాధలను ఇక ముందెన్నడు పడొద్దని కన్న వాళ్ళనే వదులుకొని వేరు కాపురం పెట్టాను. నన్ను నమ్మిన దానవని నీ నమ్మకాన్ని గెలిపించా రాజు కొడుకునైనా గాని కోమటింట్ల పని చేశాను. నువ్వే ప్రాణం అనుకుంటేనే మైనావతి నీ ధ్యానంలో బతుకీడ్చుతుంటినా సతీ. నువ్వు లేని నాడంత శూన్యమేనమ్మా ఒక్కసారి అయినా కంటికి కానరావమ్మా. నువ్వు లేక నేను సాధించేది ఏమిటమ్మా. అయ్యో మైనావతి ఎటు వెళ్ళిపోయావో ఏమైపోయావో. అయ్యో నా మైనావతి ఎటు వెళ్ళిపోయావో ఏమైపోయావో. నా రాక కొరకు నువ్వు ఎదురు చూస్తుంటావని ఆశతో మన ఇంటి తలుపుని తడితే